యేసయ్య జీవిత చరిత్ర బయోగ్రఫీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ 12. సో మనము నేర్చుకుంటున్నాము అన్నీ కూడా యేసయ్య బోధనలు చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఏ మానవాళి కూడా ఎవరు కూడా చెప్పలేని బోధనలు, ఏ సైంటిస్టు చెప్పలేదు, ఏ గురువులు చెప్పలేదు, ఏ ప్రవక్త కూడా చెప్పలేని మాటలన్నీ కూడా యేసు ప్రభువారు మన కోసం చెప్పారు. కాబట్టి ఆ యేసయ్య బోధనలు మనము విని దాన్ని ఆచరించాలని కోరుకుందాము. చూద్దాము ఈరోజు ఆయన ఏం బోధిస్తున్నాడు మనందరికీ యేసయ్య బోధన ద్వారా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో. సో లాస్ట్ వారం మనం చూసుకున్నాము. దైవజనులను పంపిస్తున్నాడు, తన శిష్యులను పంపిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఆత్మలు నశించిపోతున్నాయో వాళ్ళ దగ్గరికి మీరే వెళ్ళండి అని అంటున్నాడు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాము వలె వివేకులను, పామురం వలె నిష్కపటులనై ఉండుడి. సో యేసుప్రభు అలా శిష్యులను పంపిస్తున్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుతున్నాను. సో దైవజనుడి యొక్క పాత్ర అలా ఉంటుందండి. సో దైవజనుడు వెళ్ళే ప్రతి ప్రదేశం కూడా ఫేవర్గా ఉంటుందని అనుకోవద్దు మనము. సో అక్కడ అందరూ మూర్ఖులు ఉండొచ్చు, పాపులు ఉండొచ్చు, అన్యాయస్తులు ఉండొచ్చు. సో వాళ్ళ మధ్యకి ఒక మేకను పంపించినట్టు, ఒక గొర్రెను పంపించినట్టు యేసుప్రభు వారు పంపిస్తారు. సో కాబట్టి అక్కడ పాముల వలె వివేకులను, పామురం వలె నిష్కపటులనై ఉండు. సో ఇది మనందరం కూడా పాము అతి తెలివికలమైన జంతువు భూలోకంలో. సో వివేకులై ఉండండి. మనం ఎప్పుడు కూడా జ్ఞానం కలిగి ఉండాలి. సో మనల్ని ఎవరైనా మోసం చేసే వాళ్ళు వస్తున్నారంటే దూరం ఉండాలి, ప్రాబ్లం లేదు. దాంట్లో దేవుడు ఎప్పుడు కూడా తప్పు పట్టాడు. సో మనల్ని ఎవరైనా అన్యాయం చేస్తున్న వాళ్ళు మన దగ్గర ఉన్నారంటే వాళ్ళకు దూరం ఉండాలి, తప్పదు. ఎందుకంటే పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండు. అంటే మనం రానున్న ప్రమాదాన్ని కూడా మనం పసిగట్టాలి అంటున్నాడు. మనుషులను గురించి జాగ్రత్త పడుడి. సో ఈ అంతిమ దినాలలో ఉన్నామండి. మనుషుల గురించి జాగ్రత్త పడమంటున్నాడు యేసు ప్రభు వారు. 2000 సంవత్సరాల క్రితమే హెచ్చరించాడు. ఎందుకంటే మనుషులు ఎవరిని నమ్మేటట్టు లేదు, పరిస్థితులు బాగాలేవు, సిచ్యువేషన్స్ బాగాలేవు. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. సో ఇక్కడ యేసు ప్రభువారు ఆ 2000 సంవత్సరాల క్రితం శిష్యుల గురించి చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు ఎవరైతే దేవ సేవకులు బహిరంగంగా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సో ఇలాగే చేస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు. సో కాబట్టి మనం అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మీయ విషయంలో, మన ఫైనాన్సెస్ విషయంలో, మన పిల్లల విషయంలో. ఈ భయము కాదు, భయము వేరు, జాగ్రత్త వేరండి. ఎప్పుడైనా మనము జాగ్రత్తగా అంటే రానున్న ప్రమాదాన్ని ముందే మనం పసిగట్టాలి, ముందే మనము ఊహించగలగాలి. సో ఏ మనిషి మంచివాళ్ళు, ఏ మనిషి చెడ్డవారు, ఏ మనిషితో సహవాసం చేస్తే మనకు మంచి జరుగుతుంది, ఏ మనిషితో సహవాసం చేస్తే మనకు చెడు జరుగుతుంది. సో యూ నీడ్ టు ఐడెంటిఫై. అందుకే పాము వలె వివేకము కలిగి ఉండి, పావురం వలె నిష్కపటులై ఉండు అని అంటున్నాడు. అంటే నువ్వేం మోసం చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే తెలివిగా ఉండమంటున్నాడు దేవుడు. సో మనుషుల గురించి జాగ్రత్త పడమంటున్నాడు. వీరికి అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యుద్ధకు, రాజుల యుద్ధకు తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగింపినప్పుడు ఎలాగా మాట్లాడదాము. సో డోంట్ వరీ, మీ లోపల దేవుడు ఆత్మ ఉంది. ఎవరు కూడా మనల్ని మోసం చేయలేరు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన లోపల ఏముందట? దేవుడి ఆత్మ ఉందట. ఎలాగో మాట్లాడదుము, ఏమి చెప్పుదుమని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. సో మనం దేవుడి ఆత్మతో, దేవుడి శక్తితో నిండుకున్నప్పుడు దేవుడే ఆ సమయంలో మాట్లాడిస్తాడు. నీ కష్టకాలంలో ఆయనే మాట్లాడిపిస్తాడు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ వాక్యం కూర్చున్నాను, అది నేను కాదు, దేవుడే నా లోపల నుంచి, నా ఆత్మ ప్రేరేపణతో వస్తున్న మాటలు. కాబట్టి మీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సో ఆ సమయంలో దేవుడే మీ గురించి మాట్లాడతాడు. అది మాట్లాడేది మనము కాదు, దేవుడే మన లోపల నుండి మాట్లాడుతుంటా అంటాడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. చూసారా, మనందరి గొప్పతనం చూడండి. మనం ఏమి ప్రార్థించాలి, ఏమి మాట్లాడాలి, ఏమి వాక్యం బోధించాలి, ఇవన్నీ కూడా ఆత్మ ప్రేరేపణతో మనకు వస్తుంటాయి. కాబట్టి మనందరిలో కూడా తండ్రి ఆత్మ ఉంది. మనందరిలో కూడా తండ్రి యొక్క ఆత్మచేత నింపబడుతున్నావు. అందుకే నింపబడాలని అడగాలి దేవుణ్ణి ప్రతిరోజు కూడా.
సో మనకేమైనా ప్రమాదం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియనప్పుడు నువ్వు దేవుడి సహాయం అడుగు. అయ్యా మీరే ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయనప్పుడు, మీరేలే ఇలాగా మాట్లాడమని అన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. అందుకే మీరు గమనించారో లేదో, నేను ఈ వాక్యం బోధించినప్పుడు లార్డ్ టేక్ అండర్ యువర్ కంట్రోల్ ఆఫ్ మై బాడీ, మై మైండ్, మై సోల్, మై స్పిరిట్, మీరే మాట్లాడండి మీ బిడ్డలతోటని నేను సబ్మిట్ చేస్తాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని టేక్ ఓవర్ చేస్తాడు, ఆయన్నే చూసుకుంటాడు. అందుకే అలా కాదు, ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా నేను ఇదే ప్రార్థిస్తా, అయ్యా దగ్గరుండి వాళ్ళ ఆత్మ ప్రేరేపణతో మాట్లాడించండి. ఆ సమయంలో ఏది మాట్లాడాలో, ఏది పలకాలో, ఏ ఆన్సర్ చెప్పాలో మీరే దగ్గరుండి చెప్పించండి అని అంటాను. సో మీకు ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలో తెలియనప్పుడు దేవుణ్ణి అడగండి. దేవుడు మీ ద్వారా మాట్లాడుతుంటా అంటాడు. మీ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి, పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, పరిస్థితులు బాగలేనప్పుడు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకు ఆ సమయంలో అనుగ్రహిస్తాడు. సో మత్తయి సువార్త 10వ అధ్యాయం 21 సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. సో అంతిమ దినాలలో ఇవన్నీ జరుగుతాయి. అంటే ఫ్యామిలీ రిలేషన్స్ కూడా సరిగా ఉండవు. ఇప్పుడు తెలుస్తుంది కదా, అన్నదమ్ములు కొట్లాడుకోవడం, అక్క చెల్లెలు కొట్లాడుకోవడం, లేకపోతే భార్యాభర్తలు కొట్లాడుకోవడం, లేకపోతే కోర్టు కేసులని, పోలీస్ కేసులని ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ తోటే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల మీదకి లేచి వారిని చంపుతారు. సో ఇవన్నీ జరుగుతుంటాయి రానున్న సమాజంలో. సో ఇలాంటి కోవలో మనం ఉండకూడదు. సో కాబట్టి యూ నీడ్ టు ఐడెంటిఫై రైట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ జీవితము ఇప్పుడు కొద్దిగా ఉంది, అంటే అంతిమ దినాలలో ఉన్నాము. సో మనందరము రైట్ పీపుల్తో మనం సహవాసం చేయాలి, రైట్ పీపుల్తో, రైట్ రిలేషన్స్తో సహవాసం చేయాలి. సో తండ్రి కుమారునికి మరణమునకు అప్పగించేదారు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించేదారు. ఇప్పుడు అదే జరుగుతుంది లోకం మీద. సో యేసుప్రభు వారు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది. మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు. అవును, ఇప్పుడు మనము దేవుని నమ్ముకున్నామని చునుకనగా చూడడం, దేవుని నమ్ముకున్నామని మనల్ని ఎవరు పిలవకపోవడం, మనతో మాట్లాడకపోవడం, ఇవన్నీ చేస్తారు. బట్ పర్లేదు, నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు, అంతం వరకు సహించువాడు రక్షింపబడును. చూసారా, ఇదంతా ప్రాసెస్, దేవుడి యొక్క ప్రాసెస్ ఇది. ఇప్పుడు మనము దేవుని నమ్ముకున్నామని మనతో మాట్లాడరు, దేవుని నమ్ముకున్నామని మనల్ని చురుకనగా చూస్తారు, దేవుని నమ్ముకున్నామని మనల్ని విమర్శిస్తారు, ద్వేషిస్తారు. సో అయినా పర్లేదు, సహించమంటున్నాడు, అప్పుడు నువ్వు రక్షించబడతావు అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. అంతేగా దేవుడి యొక్క ప్రాసెస్లో, దేవుడి యొక్క పరలోక రాజ్యానికి చేరుకోవడానికి ఇదొక ప్రాసెస్. కాబట్టి మీరెవరు కూడా భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ దేవుని నమ్ముకున్నామని అందరు చునుకన చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారని ఎప్పుడు కూడా నువ్వు రిగ్రెట్ కావాల్సిన అవసరం లేదు. అప్పుడే నీకు దేవుడు మహిమనిస్తున్నాడు, అందులో నుంచే దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తున్నాడు, పరలోక రాజ్యంలో నిన్ను నిలబెడుతున్నాడని సంతోషించండి. అందుకే సహించమంటున్నాడు, వాడు రక్షించబడతాడు. శిష్యుడి బోధని కంటే అదకుడు కాడు. సో ఎవరైనా కూడా గురువే, శిష్యుడు శిష్యుడే, తల్లి తల్లి, తండ్రి తండ్రే, అలాగే పిల్లలు పిల్లలే. సో కాబట్టి శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. శిష్యుడు శిష్యుడే. శిష్యుని తయారు చేసేది ఎవరు? గురువు. ఒక గురువు కంటే శిష్యుడు మించిపోతాడని అంటారు, కానీ ఎప్పుడు కాదు, గురువు మించిన శిష్యుడు అని అంటారు. ఎంతో కొంత గురువుకి ఎక్కువనే తెలుసుంటుంది, ఎంత శిష్యుడు గొప్పవాడైనా కూడా. సో అధికుడు కాడు. దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. ఒక యజమాని దగ్గర ఒక దాసుడు పనిచేశాడు, వాడు గొప్పవాడయ్యాడు, అయినా ఆ యజమాని కంటే ఆ దాసుడు ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు. సో మనం ఎంత సంపాదించినా, మనం ఎంత పరిచర్య చేసినా, మనం ఎంత జ్ఞానముతో ఉన్నా, మన యేసు ప్రభువారే మన బోధకుడు, మన యేసు ప్రభువారే మన యజమాని, ఆయన కంటే మనం ఎప్పుడు కూడా అధికుడము కాదు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమాని వలె ఉండినా చాలును. సో శిష్యుడు ఎలా ఉండాలి? తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెనే ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జబాలుని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా పేరు పెట్టుదురు కదా. సో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో ఒక గురువు ఉన్నాడు, ఆ గురువు మించి మనం శిష్యులమయ్యాము, అయినా కూడా మనం ఆ గురువు కంటే అధికులము కానే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనకు 100 మంది సంఘం ఉంది, ఆయనే ఒక శిష్యుని తయారు చేశాడు, ఆ శిష్యుడికి 1000 మంది సంఘం ఉంది, గురువుకేమో 100 మంది సంఘం ఉంది. అంత మాత్రాన గురువు ఏం తక్కువ కాదు, అండ్ శిష్యుడికి 1000 మంది సంఘం ఉంది, అంత మాత్రాన శిష్యుడు ఏమి ఎక్కువ కాదు. సో ఎప్పటికైనా కూడా గురువే, శిష్యుడే, యజమానియే,
పనివాడు పనివాడే, దాసుడు దాసుడే. అంటే మనల్ని మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. సో అందుకే శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. సో వీ నీడ్ టు లర్న్ ఇన్ దిస్ ఏరియా. చాలామంది కూడా కొంత గొప్ప కాగానే నేనే గ్రోట్, సో ఎవరైతే లిఫ్ట్ చేపట్టుకొని పైకి లేపుతారో వాళ్ళను కూడా మర్చిపోతారు, వాళ్ళకంటే ఎక్కువగా హెచ్చిస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు, మనం అవసరం ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని పైకి లేపుతారో వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి మీరు భయపడకుడి, మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది తెలియబడకపోదు. సో నిజం నిప్పు లాంటిదండి, ఎవరు మనల్ని మోసం చేయడానికి వచ్చినా ఏదో ఒక రోజు అది తెలిసిపోతుంది. సో దీంట్లో సీక్రెట్ అనేది ఉండదు, నిజం ఎప్పటికైనా కూడా బయటపడుతుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి భయపడకుడి. చీకటిలో నేను చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పినది మేడల మీద ప్రకటించుడి. సో ఇవన్నీ యేసుప్రభు వారు చెప్పిన మాటలన్నీ కూడా మీకు వెలుగులో చెప్పుడే, అంటే అందరి ముందు చెప్పండి అంటున్నాడు. మేడల మీద ప్రకటించుడి, సో అందరి ముందు చెప్పండి, అందరికీ చెప్పండి అని చెప్తున్నాడు. అంటే మనము దేవుడి వాక్యాలు ఎప్పుడు కూడా మన దగ్గర ఉంచుకోవద్దండి, స్ప్రెడ్ చేస్తుండాలి ఎప్పుడు కూడా. మరి ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడుడు కానీ. సో ఒకటే అండి, ఆత్మ దేహము రెండు వేరు. సో ఆత్మకు చావు ఉండదు, దేహానికి చావు ఉంటుంది. సో ఆత్మ దేహము రెండు ఎవరి కంట్రోల్లో ఉంది? దేవుడి కంట్రోల్లో ఉంది. సో ఆ దేవుడికి మీరు భయపడండి, కానీ మనుషులకు మీరు భయపడకండి అని అంటున్నాడు. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయడానికి మిక్కిలి భయపడుడి. సో మన ఆత్మ మన శరీరము రెండు దేవుడి కంట్రోల్లో ఉంది. మనం మరణించిన తర్వాత మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా? ఆ నరకానికి వెళితే అది ప్రాబ్లము, పరలోకానికి వెళ్తే మనము సేఫ్ అన్నట్టు. సో అలా నరకానికి వెళ్ళకుండా పరలోకానికి పంపించే శక్తి మన దేవుడికి ఉంది. అలాంటి దేవుడికి మీరు భయపడుడి, కానీ దేహంనే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మకు చంపువారికి భయపడకుడి. సో ఆత్మ ఎప్పుడైతే నరకానికి వెళ్తుందో అదే నిజమైన మరణం అని దేవుడు చెప్తున్నాడు. సో కాబట్టి మన శరీరము, మన ఆత్మ, మన బుద్ధి, మన ఆలోచనలు అన్నీ కూడా దేవుడికి యాక్సెస్ ఇచ్చేయాలి, దేవుడి కంట్రోల్లో పెట్టుకోమని చెప్పాలి. సో దేవుడినే నడిపించమని చెప్పాలి. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేల పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. చూసారా, మన తల వెంట్రుకలన్నీ కూడా దేవుడి చేత లెక్కించబడినాయి. అందుకే ఏ ప్రమాదం రాకుండా ఆయన కాపాడుకుంటాడు. మనం చేయాల్సిందల్లా ప్రార్థన చేయడం మాత్రం మానొద్దండి, ప్రార్థన చేయడం మాత్రం ఆపొద్దండి. సో ఏ విషయంలో అయినా కూడా ప్రార్థించండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. సో ఎవరు మనల్ని ఏం చేయలేరండి, గుర్తుపెట్టుకోండి. ఏ బంధువు కావచ్చు, ఏ స్నేహితుడు కావచ్చు, ఏ అపవాది కావచ్చు, ఎవరు కూడా మనల్ని ఏం చేయలేదు. మన తల వెంట్రుకలన్నీ కూడా ఆయన చేత లెక్కింపబడినాయి. ఒక్క వెంట్రుక కూడా నేను రాలనివ్వను అంటున్నాడు దేవుడు. సో కాబట్టి గనుక మీరు భయపడకుడి, మీరు అనేక పిచ్చుల కంటే శ్రేష్ఠులు. చూసారా, భయపడక అంటున్నాడు. సో ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ప్రమాదాలు రావని దేవుడు చెప్పలేదు, ఆపదలు రావని దేవుడు చెప్పలేదు, గ్యారంటీ ఇవ్వలేదు. సో సమస్యలు రావని దేవుడు చెప్పలేదు. కానీ ఏ సమస్య వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా, ఏ ఆపద వచ్చినా అది మనల్ని తాకనివ్వడు అని మాత్రం మర్చిపోద్దు. ఒక్క వెంట్రుక కూడా రాలనీయడు. ఆ వెంట్రుకలన్నీ కూడా దేవుడి చేత ఏమయ్యాయి? లెక్కించబడ్డాయి. గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని అంటున్నాడు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. సో చాలామంది కూడా ఈ దేవుని సీక్రెట్గా నమ్ముకుంటారు. బైబిల్ని కూడా బహిరంగంగా తీసుకెళ్ళడానికి, అంటే మందిరానికి కూడా వెళ్ళడానికి వెనుక ముందాడుతుంటా అంటారు. సో ఎవరైతే ఈ దేవుని నమ్ముకొని రహస్యంగా ఇంకా నమ్ముకోవట్లేదు అని అంటున్నారు. ఈ దేవుని నమ్ముకొని అయ్యో ఈ దేవుని నమ్ముకుంటే ప్రమోషన్ వస్తుందో రాదో, ఈ దేవుని నమ్ముకున్నా అని చెప్తే నాకు గుర్తింపు ఉంటుందో ఉండదో అని చాలామంది హిడెన్ అవుతున్నారు. సో అలా దేవుడి విషయంలో ఎప్పుడూ అభ్యంతరపడద్దు. నిర్భయంగా ఈ దేవుణ్ణి నమ్ముకున్నానని నువ్వు నిర్భయంగా చెప్పగలగాలి. అప్పుడు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాని ఒప్పుకొందును. సో నువ్వు మన మనుషుల ముందు దేవుణ్ణి ఒప్పుకోకపోతే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు మనల్ని తండ్రి ముందు? సో అందుకే నువ్వు దేవుణ్ణి ఒప్పుకోవడంలో, దేవుడి గురించి చెప్పడంలో, దేవుని నమ్ముకున్నాడని చెప్పడంలో
నువ్వెప్పుడు కూడా సిగ్గుపడాల్సిన అవసరము లేదు. నువ్వు సిగ్గుపడితే దేవుడు నీ విషయంలో సిగ్గుపడాల్సి వస్తుంది. మనము దేవుని నమ్ముకున్నామని మనం అభ్యంతరం తెలిసామనుకోండి, అయ్యో చాలామంది కూడా ఉన్నారు, అయ్యో నేను క్రిస్టియన్ అని తెలిస్తే నాకు ప్రమోషన్ రాదు, నేను క్రిస్టియన్ తెలిస్తే నాకు ఇల్లు రెంట్కి ఇవ్వరు. సో అలాంటిది కాదు. మనం అలా తెలిసినా కూడా దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఏది కూడా మనల్ని తాకకుండా కాపాడుతాడు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును అని అంటున్నాడు. సో మనం దేవుణ్ణి ఒప్పుకోవాలి. చాలామంది బైబిల్ కూడా, అరే ఎవరైనా తెలిస్తే మందిరానికి వెళ్ళేటప్పుడు ఆ బైబిల్ కూడా కవర్లో పెట్టుకొని వాళ్ళకు ఎవరికి కనపడొద్దు అని కవర్లో పెట్టుకొని వెళ్తుంటా అంటారు. నేను మందిరానికి బదులు నేను షాపింగ్కి వెళ్తున్నా అని చెప్పడం మొదలు పెడుతుంటారు. అలా మనం సిగ్గుపడుకుంటూ, అలా భయపడుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధించద్దు, స్తుతించద్దు. నిర్భయంగా ఆరాధించాలి, నిర్భయంగా స్తుతించాలి. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను. సో చూసారా, చాలామంది అంటుంటా అంటారు, నాకు తెలియదండి జీసస్ క్రైస్ట్, నేను ఏమీ పోవట్లేదు మందిరానికి, నేనేం ప్రార్థించట్లేదు, చేసుకుంటున్నారు కానీ బహిరంగంగా ఎవరు అంటే మనుషుల ముందు చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. అయ్యో నేను నమ్ముకున్నా అంటే నన్ను తక్కువ కులం అని అనుకుంటారేమో, నమ్ముకున్నాను అనుకుంటే నన్ను రిజెక్ట్ చేస్తారేమో, నన్ను దగ్గరికి రానేరేమో, మా చుట్టాలందరూ నన్ను వెలివేస్తారేమో అని ఒప్పుకోకుండా ఉంటారు. సో అప్పుడు పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. చూసారా, ఎప్పుడైనా దేవుడి విషయంలో అభ్యంతరపడద్దండి. దేవుని నమ్ముకున్నానని అభ్యంతరపడద్దు, దేవుణ్ణి సేవిస్తున్నానని అభ్యంతరపడద్దు, దేవుణ్ణి పూజిస్తున్నానని అభ్యంతరపడద్దు. నా జీవితంలో అనేక మంది కూడా అనేక రకాలుగా అన్నారు, బట్ నేను ఎప్పుడు కూడా రిగ్రెట్ కాలేదు, చింతించలేదు ఈ విషయంలో. సో దేవుణ్ణే మనం నమ్ముకుంటున్నాం కదా, ఇక పవిత్రుని, ఒక పరిశుద్ధిని నమ్ముకుంటున్నాము. ఈ మనుషులు ఏమీ పరిశుద్ధులు కాదు, వాళ్ళు ఏమీ నీతిమంతులు కాదు. సో వాళ్ళ గురించి మనం భయపడాల్సిన అవసరం ఏమున్నది. రేపు కష్టం వస్తే దేవుడే కదా మనల్ని సాదుకునేది, ఈ మనుషులు కాదు కదా. ఈ ఆదుకోని మనుషుల గురించి, మాటలనే మనుషుల గురించి మనం ఎందుకు మన దేవుణ్ణి తక్కువ చేసుకోవాలి. అందుకే నేను ఏ ఒక్కరోజు కూడా దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్భయంగా చెప్పాను, నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను, నేను దేవుణ్ణి సేవ చేస్తున్నాను, ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను మందిరానికి వెళ్తున్నానని నిర్భయంగా ఎక్కడైనా కూడా నేను నిర్భయంగా చెప్పాను. ఎందుకంటే వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు భయపడితే తండ్రి ముందు దేవ యేసుప్రభు వారు నువ్వెవరో తెలియదు అంటారు. ఎందుకు మనకు అవసరం అది? మనకు తండ్రి ఇంపార్టెంట్, మనకు దేవుడు ఇంపార్టెంట్. సో ఈ దేవుడు తప్పించి మనకు ఇంకా వేరే ఆధారము లేదు, వేరే ఆశ్రయదుర్గము లేదు. మనల్ని హెచ్చించేది ఆయనే, మనల్ని కాపాడేది ఆయనే. అలాంటి ఆయనను మనము లేడు అనలేము కదా, అలాంటి ఆయనను మనము కాదు అనలేము కదా, అలాంటి ఆయనను మనం తక్కువ చేయొద్దు కదా మనుషుల ముందు. సో కాబట్టి దేవుని నమ్ముకుంటున్నానని మీ ఆఫీస్లో కావచ్చు ప్రమోషన్ ఇస్తారో ఇవ్వరో, ఈ దేవుని నమ్ముకున్నానని, లేకపోతే దగ్గరికి రానిస్తారో రారో చుట్టాలలో, దేవుని నమ్ముకున్నామని అని ఎప్పుడు కూడా మీరు రిగ్రెట్ కావద్దు, రిగ్రెట్ కావాల్సిన అవసరం లేదు. చూస్తే చూడనివ్వండి, చులకన చూస్తే చూడనివ్వండి. దేవుడు వాళ్ళ ముందే మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసేసి మనకు పంచిపెడతాడు. కాబట్టి మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునన్ను వానిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. సో ఎప్పుడు కూడా చింతించద్దు, ఎప్పుడు కూడా భయపడద్దు, ఈ దేవుణ్ణి తెలుసుకున్నానని. సో నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చుతనని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకి విరోధంగా పెట్టవచ్చు. ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రులు అవుదురు. చూసారా, ఒక మనిషిలో కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. సో ఒక మనిషి కుటుంబంలో సభ్యులు, భార్య అంటే భర్త పడదు, భర్త అంటే భార్యకు పడదు. ఇప్పుడు భార్య దేవుణ్ణి నమ్ముకుంది, భర్త నమ్ముకోలేదు. సో అక్కడ కూడా దేవుడి విషయంలో క్లాషెస్ వస్తుంటా ఉంటాయి. అత్త నమ్ముకుంది, కోడలు నమ్ముకోలేదు, లేకపోతే కోడలు నమ్ముకోవడం, అత్త నమ్ముకోలేదు. సో ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రులు. ఇప్పుడు లేదండి, అన్నదమ్ములు కొట్టుకోవడం, అక్క చెల్లెలు కొట్టుకోవడం, భార్య భర్తలు కొట్టుకోవడం. ఒకప్పుడు శత్రుత్వం అంటే దేశాలు దేశాల మధ్య ఉండేది, దాని తర్వాత రాష్ట్రాలు రాష్ట్రాల మధ్యకు వచ్చింది, దాని తర్వాత ఊర్లు ఊర్లకు వచ్చింది, దాని తర్వాత గ్రామాలు గ్రామాలు కొట్టుకోవడం, దాని తర్వాత బంధువులు బంధువులు కొట్టుకోవడం, దాని తర్వాత గృహాలు ఎదురింటి వాళ్ళు ముందు ఇంటి వాళ్ళు కొట్టుకోవడం. ఇప్పుడు శత్రువు అంటే ఎక్కడో లేడు, మన ఇంట్లోనే ఉన్నాడండి. సో అదే చెప్తున్నాడు దేవుడు, ఒకరింటి వాళ్ళే ఒకరు శత్రువులు అవుతున్నారు. అవును, భర్త భార్య శత్రుత్వము, అన్నదమ్ములు అక్క చెల్లెలు శత్రుత్వము, అలాగే తల్లిదండ్రులు అత్త కోడలు, సో తల్లిదండ్రులు పిల్లలు అందరు ఇంట్లోనే శత్రుత్వం తయారవుతుంది. సో దేవుడు అది చెప్పాడు, అలాగే నెరవేరుతుంది. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. సో ఫస్ట్ యూ షుడ్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు యువర్ గాడ్ ఓన్లీ. ఒకవేళ ఈ విషయాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే,
మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి చెప్పాలి, అయ్యా నాకంటే ముందు నువ్వు తండ్రికి దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వమని. మన పేరెంట్స్ కూడా మన పిల్లలకు కూడా మనం చెప్పాలి, ఫస్ట్ నాకంటే ఇంపార్టెన్స్ నువ్వు దేవుడికి చెప్పాలి, దేవుడికి ఇవ్వాలని చెప్పాలి. అలాగే మన భార్య ఉంది, భర్తకు ఇంపార్టెంట్ కంటే ముందు దేవుడికి ఫస్ట్ ఇంపార్టెంట్. అలాగే భార్య కూడా చెప్పగలగాలి, నాకంటే నా పిల్లల కంటే ముందు నువ్వు ఫస్ట్ దేవుడికి ఫస్ట్ ఇంపార్టెన్స్. సో ఎవరైనా, ఒక తల్లి అయినా, ఒక తండ్రి అయినా, ఒక భార్య అయినా, ఒక భర్త అయినా, ఒక పిల్లలైనా, ఒక అన్నైనా, ఒక తమ్ముడైనా కూడా మనందరం ఏం ఎడ్యుకేట్ చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవుడికే ఇవ్వాలి. అందుకే తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఫస్ట్ గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ. తండ్రి అయినా నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, తల్లి అయినా నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, అండ్ కుమారుడైనా కుమార్తె అయినా ఫస్ట్ నాకే ప్రియారిటీ ఇవ్వండి. ఇప్పుడు మనమున్నాము, మన తల్లిదండ్రులు మనల్ని ఎక్కువగా ఇష్టపడతారు, మనం చెప్పాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, ఫస్ట్ నువ్వు దేవుణ్ణి ప్రేమించు అనాలి. సో మన పిల్లలు మనల్ని ఇష్టపడతారు, మనం వాళ్ళ చిన్నప్పటి నుంచే మనం గైడ్ చేయాలి, నువ్వు నీ పరలోకపు తండ్రిని యేసు ప్రభువాన్ని నువ్వు ఎక్కువగా ఇష్టపడాలి అని మనం గైడ్ చేయాలి, అలా ఎడ్యుకేట్ చేయాలి. మనందరం కూడా ఫస్ట్ వీ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. ఇప్పుడు నేను నా పిల్లల్ని కూడా నేను దేవుడి మీద ఆధారపడేలాగా చేస్తాను, కానీ నా మీద ఆధారపడేలాగా చేయను. ఇప్పుడు మా కుటుంబ సభ్యులందరినీ కూడా, సంఘ సభ్యులను కావచ్చు, కుటుంబ సభ్యులందరినీ కావచ్చు, అందరినీ కూడా నేను దేవుడి మీద ఆధారపడేలాగా చేస్తాను, కానీ నా మీద ఆధారపడేలాగా చేయను. ఎందుకంటే దేవుడి కంటే గొప్పవాడిని మనము కాము. సో మనకంటే గొప్పవాడు దేవుడు ఉన్నాడు, సో ఆయన మీదనే ఆధారపడేలాగా చేయాలి. అందుకే మీ పిల్లల్ని కూడా దేవుడి మీద ఆధారపడేలాగా చేయండి, మీ తల్లిదండ్రులు ఉన్న దేవుడి మీద ఆధారపడేలాగా చేయండి, మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు కావచ్చు, అందరూ కూడా దేవుడి మీద ఆధారపడేలాగా చేయండి. అది మనకు శ్రేష్టము, అది మనకు ఇంపార్టెంట్. మనకు కష్టాలను తీర్చే శక్తి లేదు, దేవుడికే ఉంది. మనకు బాధలను తీర్చే శక్తి మనకు లేదు, దేవుడికే ఉంది. మన అప్పులను, మన బలహీనతలను తీర్చే శక్తి దేవుడికి ఉంది. అలాంటి దేవుడి మీదనే అందరము ఆధారపడాలని కోరుకుంటున్నాడు, అది కరెక్ట్. ఇప్పుడు ఆదాము హవ్వను కూడా దేవుడు తన మీద ఆధారపడేలాగా చేసుకున్నాడు, కానీ అపవాది వచ్చి ఆ సావాసాన్ని చెడగొట్టిపోయాడు. అందుకే నీ ఫస్ట్ ప్రియారిటీ విల్ గోస్ టు యువర్ ఫాదర్ ఓన్లీ, అండ్ యువర్ హస్బెండ్స్ ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు యువర్ గాడ్ ఓన్లీ, అండ్ యువర్ చిల్డ్రన్స్ ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు యువర్ ఫాదర్ ఓన్లీ, యువర్ గాడ్ ఓన్లీ. ఒకవేళ మమ్మీ నేను ఇష్టపడతానంటే ఫస్ట్ యూ షుడ్ ఎడ్యుకేట్ దెమ్, నాకంటే ఎక్కువగా నువ్వు నీ దేవుణ్ణి ఇష్టపడు. ఎందుకంటే మన తదనంతరం మనల్ని కాపాడేది కూడా, మన పిల్లల్ని కాపాడేది కూడా మన దేవుడే కాబట్టి. సో తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు కాడు. సో తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు పాత్రుడు కాడంటే మనం విశ్వాస పోరాటాల్లో ఉన్నప్పుడు ఎంతో సఫరింగ్ ఉంటుందండి, ఎన్నో అవమానాలు భరించాలి, ఎన్నో నిందలు భరించాలి, ఎన్నో ఇరుకు ద్వారంలో పోవాలి, అది భరించాలి. అందరిలాగా కోపం వస్తుంది, మనం ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అందరిలాగా ద్వేషం వస్తుంది, ఆ ద్వేషాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అందరిలాగా మనము సినిమాలు చూడలేము, అందరిలాగా మనం షికార్లు చూడలేము, అందరిలాగా మనం ఎమోషన్స్ని చూపించలేము, ఫీలింగ్స్ని చూపించలేము. కాబట్టి ఇవన్నీ ఆయన శిలువ ఎత్తుకొని నడవడమే, అంటే ఆయనను పోలి నడుచుకోవడమే ఆయన శిలను ఎత్తుకొని నడవడం. అందరిలాగా మనకు కంఫర్ట్ ఉండదు, అందరిలాగా మనకు లగ్జరీస్ ఉండవు, అందరిలాగా మనము దుస్తులు వేసుకోలేము, అందరిలాగా మనము షికార్లు కొట్టలేము, పబ్బులకు, నైట్ క్లబ్లకు వెళ్ళలేము. సో ఇవన్నీ కూడా ఆయన సిల్వను ఎత్తుకొనడం. సో నీకు ద్వేషం వస్తుంటుంది, నీకు తిట్టాలనిపిస్తుంది కానీ తిట్టొద్దు, నీకు పగ వస్తుంటుంటుంది, ఆ పగను తీసేసుకోవాలి, ఆ ద్వేషాన్ని తీసేసుకోవాలి. ఇదే ఆయనను వెంబడించడం, ఆయన పోలి నడిచినప్పుడే ఆయనను వెంబడించడము అని అంటారు. సో నీకు కోపం వస్తుంది, లేకపోతే నువ్వు ద్వేషం వస్తుంది, పగబడుతున్నావు అందరి మీద, సో అది నువ్వు సిలువ ఎత్తుకొని నడవడం కాదు. ఆయనను పోలి ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు ఆయన సిలువను ఎత్తుకొని నడవడం. తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణంను పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. సో మనందరము కూడా యేసు ప్రభు వారి కోసం జీవించాలి, ఆయన వల్లనే మనం జీవిస్తున్నాము, కాబట్టి మనం ఆయన కోసం జీవించాలి. మిమ్మల్ని చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వారిని చేర్చుకొను. చూసారా, మనల్ని ఎవరైతే తిడతారో అది యేసు ప్రభువారిని తిట్టినట్టే. సో యేసు ప్రభువారిని తిడితే తండ్రిని తిట్టినట్టే. సో మనల్ని ఎవరైతే పొగుడుతారో యేసు ప్రభువారిని పొగిడినట్టే, మనల్ని యేసు ప్రభువారిని పొగిడితే తండ్రిని పొగుడుతున్నట్టే. సో మనల్ని ఎవరైతే చేర్చుకుంటారో యేసు ప్రభువారిని చేర్చుకున్నట్టు, మనల్ని ఎవరైతే పొగుడుతారో యేసు ప్రభువారిని పొగుడుతున్నట్టు, తండ్రిని పొగుడుతున్నట్టు. మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో యేసు ప్రభువారిని ద్వేషిస్తున్నట్టు, తండ్రిని ద్వేషిస్తున్నట్టు. మనల్ని ఎవరైతే చేర్చుకుంటారో యేసు ప్రభువారిని చేర్చుకుంటున్నట్టు, ఆ యేసు ప్రభువారిని పంపింది ఎవరు, తండ్రిని చేర్చుకుంటున్నట్టు. సో ఇప్పుడు మనము, తండ్రి, యేసు ప్రభువారు ముగ్గురు వేరు కాదు, అందరము ఒకటే అని ఇక్కడ చెప్తున్నాడు. సో
ఎవరైనా మనల్ని విమర్శిస్తున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, మనకంటే ముందు యేసు ప్రభువారిని, యేసు ప్రభువారి కంటే ముందు తండ్రి అయిన దేవుణ్ణి విమర్శిస్తున్నట్టు. సో అందుకే ఆయన మన దాకా రానివ్వడండి, ఏ అపాయం కూడా మన దాకా రానియడు. సో మనము వేరు కాదు, ఆయన వేరు కాదు. సో ఆయన పర్సనల్గా తీసుకుంటున్నాడు అంటున్నాడు. నేను పర్సనల్గా తీసుకుంటున్నాను. మీ అందరూ నాకు చాలా ఇష్టము. మిమ్మల్ని ఎవరైనా టచ్ చేస్తే నన్ను టచ్ చేసినట్టు అంటున్నారు. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే నన్ను విమర్శించినట్టు, మిమ్మల్ని ఎవరైనా పొగిడితే నన్ను పొగిడినట్టు, సో మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్టు. సో నేను మిమ్మల్ని పర్సనల్గా తీసుకున్నాను. ఇప్పుడు అంతే కదా, మన పిల్లల్ని ఎవరైనా అంటే మనల్ని అన్నట్టే కదా, మన పిల్లలు బాధపడితే మనం బాధపడట్టే కదా. సో అలాగే మిమ్మల్ని ఏమన్నా అంటే నన్ను అన్నట్టు, నన్ను ఏమన్నా అంటే నా తండ్రిని అన్నట్టు. కాబట్టి మనల్ని ఎవరన్నా పొగిడారనుకోండి, అది తండ్రికి ఘనత. మనల్ని ఎవరన్నా తిట్టారనుకోండి, అది తండ్రి పర్సనల్గా తీసుకుంటా అంటున్నాడు. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందురు. సో ఒకటండి, మనం ఎప్పుడు కూడా అన్యాయానికి సపోర్ట్ చేయదు. ఒక అన్యాయస్తుడికి మనం సపోర్ట్ చేశామంటే అన్యాయస్తులం అవుతాము. ఒక నీతిమంతుడికి సపోర్ట్ చేస్తే మనము నీతిమంతులం అవుతాము. సో నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. ఇప్పుడు కొంతమంది ఉంటారు, సో వాళ్ళు తప్పు చేసని తెలిసి కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తుంటా అంటారు. ఎప్పుడైనా అన్యాయమే, అక్రమమే, మోసమే, నీతే, నిజాయితీ, పరిశుద్ధతే. సో ఎప్పుడైతే నువ్వు నీతిమంతునికి నువ్వు సపోర్ట్ చేస్తావో నువ్వు నీతిమంతుడు అవుతావు. అవినీతి పరుడికి సపోర్ట్ చేస్తావో అప్పుడు నువ్వు కూడా అవినీతి పరుడు అవుతావు. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరిని గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. సో దేవుడు ఎప్పుడు కూడా రుణం ఉంచుకునే దేవుడు కాదండి. తన ప్రవక్తలకు కావచ్చు, తన దేవ సేవకులకు కావచ్చు, ఏదైనా ఇచ్చినా ఆయన రుణం ఉంచుకోడు. ఏదైనా ఆఫరింగ్ ఇచ్చినా, ఏదైనా సహాయం చేసినా ఆయన ఎప్పుడు కూడా రుణం ఉంచుకోడు. వాళ్ళ ఫలాన్ని ఆయన తిరిగి ఇస్తాడు అని నిశ్చయంగా చెప్తున్నాడు. ఆ సమయంలో యేసు చెప్పినదనగా, తండ్రి ఆకాశం నాకు భూమి నాకు ప్రభువా. సో యేసు ప్రభు వారు ఇలా బోధించి ప్రార్థిస్తున్నాడు. తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువ. చూసారా, ఆయన ఆకాశానికి భూమికి ఆయనే రాజు, ఆయనే ప్రభు. నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగజేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. సో ఇవన్నీ గొప్ప మాటలు యేసు ప్రభు వారు చెప్పాడు. కానీ ఆయన ఒకటే అనేవాడు, నా నుంచి వచ్చిన మాటలు కాదు, ఇవి నా తండ్రి నుంచి వచ్చిన మాటలు అని చెప్పేవాడు. సో దేవుణ్ణి స్తుతిస్తున్నాడట యేసు ప్రభు వారు. బయలుపరిచావు, సో నీవు జ్ఞానులకు వివేకులకును వీళ్ళందరికీ కూడా నువ్వు ఇన్ని మంచి బోధనలు చెప్పిస్తున్నావు, మరుగ చేసి బాలుర్లకు బయలుపరుచున్నావని నిన్ను స్తుతించే మరుగ చేసి. సో ఇప్పుడు మనందరూ కూడా దేవుడు బయలుపరుచున్నాడు. ఇప్పుడు మనందరం కూడా దేవుని స్తుతించాలా వద్దా? యేసయ్య చెప్పిన బోధనలన్నీ కూడా మనము వింటున్నాము, యేసయ్య చెప్పిన బోధనలన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాము. సో ఇవన్నీ మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. సో మనందరం దేవుణ్ణి స్తుతించాలా వద్దా? ఇంత మంచి వాక్యాలను, ఇంత మంచి బోధనలు దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి మనము కూడా దేవుణ్ణి స్తుతించాలి. మనం కూడా దేవుణ్ణి మనకు జ్ఞానం ఇస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా మనకు జ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తున్నాడు. మరగబడిన సంగతులన్నిటిని కూడా వెలికి తీసి మనకు చెప్తున్నాడు. ఒకటండి, ఈ వాక్యము మన ప్రాపర్టీ అండి. ఈ వాక్యము ఎంత తవ్వినా కూడా అయిపోని నిధి అండి, ఊటబావి లాంటిది. మనం ఎంత తవ్వినా అంత 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 కొత్త కొత్త విషయాలు ఈ వాక్యంలో తెలుస్తాయండి. మనం ఆశ కలిగి ఉండాలి, వాక్యంలో ఉన్న మర్మాలు తెలియాలని. దేవుడు గొప్ప గొప్ప మర్మాలు బయలుపరుస్తాడు. సో చూసారా, ఆ రోజు యేసుప్రభు వారు అన్నీ కూడా బోధించి జ్ఞానులకు, వివేకులకు, పసిబాలులకు బయలుపరిచినానని స్తుతించుచున్నాను. సో ఇన్ని మంచి వాక్యాలు దేవుడు మనందరికీ కూడా బయలుపరిచినందుకు మనము కూడా దేవుణ్ణి స్తుతించాలి. అవును తండ్రి, ఇలాగ చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సో మనం వాక్యం తెలుసుకోవడం దేవుడి తండ్రికి ఇష్టమండి. మనం వాక్యము చదువుకోవడం దేవుడికి ఇష్టము. మనం వాక్యము వినడము దేవుడికి ఇష్టము. వాక్యానుసారంగా బ్రతకడము దేవుడికి ఇష్టము. ఆయన దృష్టికి ఇదే అనుకూలము అని అంటున్నాడు. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సో యేసు ప్రభువారికి సమస్తాన్ని అప్పగించబడి ఉంది తండ్రి చేత. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరగడు. సో తండ్రి తప్పించి అప్పటి వరకు కుమారుడు, భూలోకానికి వచ్చే వరకు కుమారుడు అనేది ఎవరికి కూడా తెలియదు. అంతే కదండి, జీసస్ క్రైస్ట్ పుట్టే వరకు కూడా అక్కడ ఒక కుమారుడు ఉన్నాడని ఎవరికీ తెలియదు, భూలోకానికి వచ్చేంత వరకు కూడా. సో ఒక తండ్రికి మాత్రమే తెలుసు. అన్ని రోజులు యేసు ప్రభు వారిని తండ్రి ఏం చేశాడు? హిడెన్లో పెట్టాడు, కాన్ఫిడెన్షియల్గా పెట్టాడు, ఎవరికి బయలుపరచలేదు కుమారుడు గురించి. సో తండ్రి నా చేతకు అప్పగింపాడు. తండ్రి ఎవడును కుమారునికి ఎరుగడు.
తండ్రి తప్పించి ఎవరికి కుమారుడు లేరు. అవునండి, ఆయన భూలోకానికి వచ్చే వరకు కూడా కుమారుడు ఉన్నాడని ఎవరికి కూడా తెలియదు. సో ఆయన ఏం పెట్టాడట, దాచిపెట్టాడు, హీడెన్లో పెట్టాడు. ఈ సీక్రెట్ని ఎవరికి రివీల్ చేయలేడు. కుమారుడు గాకను, కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించిన వాడు గాక మరి ఎవడును ఈ తండ్రిని ఎరగడు. సో ఇప్పటివరకు అనేక ప్రవక్తలు, యేసు ప్రభు వారు పుట్టడానికంటే ముందు అనేక ప్రవక్తలు వచ్చారు భూలోకానికి, అనేక ప్రవక్తలు వచ్చారు. కానీ ఏ ఒక్కరు కూడా తండ్రి గురించి కుమారుడు బయలుపరిచినంతగా ఎవరూ బయలుపరచలేదు. కుమారుడు చెప్పినంతగా ఎవరూ చెప్పలేదు. తండ్రి యొక్క గుణము, తండ్రి యొక్క లక్షణాలు, తండ్రి యొక్క స్వభావము, తండ్రికి ఏది ఇష్టమో ఏది ఇష్టం ఉండదో ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఆయన పక్కనే ఉండి చూశాడు తండ్రిని, ఆయన పక్కనే ఉండి తండ్రిని ఫాలో అయ్యాడు, పక్కనే ఉండి తండ్రితో సహవాసం చేశాడు. అందుకే యేసు ప్రభు వారికి తప్పించి తండ్రి గురించి ఎవరికి అంతగా తెలియదు. సో అలాగే కుమారుడు ఒకడు ఉన్నాడని తండ్రికి తప్పించి ఈ లోకంలో ఏ ప్రవక్తకు కానీ, ఏ దైవజనులకు కానీ, ఎవరికి కూడా ఏ నరమానవుడికి కానీ తెలియదు. కుమారుణ్ణి ఆయన బహిరంగంగా చూపించలేదు. ఎప్పుడైతే కాలము పరిపూర్ణమైనప్పుడు అప్పుడు ఆ కుమారుణ్ణి పంపించాడు. ఆ కుమారుడి ద్వారా లోకానికి రక్షణను తీసుకొచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకెళ్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. యేసుప్రభు వారు భూలోకానికి వచ్చింది అదే, మన భారాలను మోయడానికి, మన యొక్క ప్రయాసాలను, మన కష్టాలను మోయడానికి, మన యొక్క కన్నీళ్లను తుడవడానికి, మన భారాలను మోసుకోవడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. సో ఇక నీ టెన్షన్ కాదు, నా టెన్షన్ ఒకటండి. మన పిల్లలు చదవట్లేదా, అది మన టెన్షన్ కాదు, యేసుప్రభు వారి టెన్షన్. నువ్వు ప్రార్థించి ఆయనకు వదిలేయాలి. పిల్లలు బాగుపడట్లేదా, నువ్వు ప్రార్థించి ఆయనకు వదిలేయాలి. సో నువ్వు ఎంతగా నీ పిల్లల విషయంలో బాధపడతావో ఆయన కూడా నీ పిల్లల విషయంలో అంతగా బాధపడతాడు. సో నీ భారం ఇక నీది కాదు, అది దేవుడిది అంటున్నాడు. సో నీ భారాన్ని మొత్తము ఆయన మీద వేసేయమంటున్నాడు. సమస్త జనములారా, ప్రయాసపడి భారం మోసుకెళ్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నువ్వు ప్రార్థించి దేవుడికి వదిలేసి దాని గురించి మళ్ళీ చింతిస్తున్నావు అనుకో, నువ్వు ఆయనకు వేసినట్టు కాదు, నీ భారాన్ని ఆయన మీద వేసినట్టు కాదు. నువ్వు ప్రార్థించి నీది యావత్ చింతన ఆయన మీద వేసి ఆయన కోసం కనిపెట్టుకొని ఉంటావు చూసావా, అప్పుడు నువ్వు మంచి విశ్వాసురాలుగా ఉంటావు. సో నేను నీకు విశ్రాంతి చేస్తా, నా యుద్ధకు రండి అంటున్నాడు. అంటే ప్రార్థించండి, నీ భారం ఏంటిదో నాకు చెప్పుకో, నీ బాధ్యత ఏంటిదో నాకు చెప్పుకో, నీ సమస్యలు ఏంటిదో నాకు చెప్పుకో, నీ భారాన్ని నా మీద మొత్తం వేసేయమంటున్నాడు దేవుడు. అందుకే భారాన్ని మొత్తం ఆయన మీద వేసేద్దాము, నేను నీకు విశ్రాంతిని చేస్తాను. ఈ వాక్యం గురించి మనం ప్రార్థించుకోవాలి. అయ్యా నేను ప్రయాసపడుతున్నాను, భారాన్ని మోస్తున్నాను, నా సమస్త భారాన్ని నీ మీద వేస్తున్నాను అయ్యా, నాకు విశ్రాంతిని చేయండి. నాకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విశ్రాంతిని దయచేయండి, కుటుంబ సమస్యల నుంచి, జాబు సమస్యల నుంచి నాకు విశ్రాంతిని చేయండి అన్నప్పుడు దేవుడు ఈ విశ్రాంతిని చేస్తాడు. అందుకే నీ భారము అది నీ భారము కాదు, దేవుడి యొక్క భారము. నేను సాత్వికుడనను. సో దేవుడు సాఫ్ట్, అంటే మన యేసుప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన ర్యాష్గా బిహేవ్ చేసింది కాదు. దీన మనస్సు గలవాడను, హంబుల్ హార్టెడ్గా ఉన్నవాడను అంటున్నాడు. గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధకు నేర్చుకోమంటున్నాడు. నువ్వు ఎలా దేవుడితో సహవాసం చేయాలి, ఎలా ఓపికతో ఉండాలి, ఎలా ఇరుకులో కూడా విశాలంగా ఉండాలి, ఎలా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతిని దొరుకును. అంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి అని అంటున్నాడు. సో మనం చెప్తున్నాను కదా, ఇప్పుడు మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ కూడా మన కంట్రోల్లో పెట్టుకోవాలి. సో మనకు ద్వేషం వస్తుంది కానీ ద్వేషించద్దు, పగ వస్తుంటుంది పగ పట్టద్దు. సో ఇవన్నీ కూడా మనము ప్యూరిఫై చేసుకోవాలి మన మనసుని. అందుకే మీ మీద నా కాడ ఎత్తుకొని నేర్చుకోండి అంటున్నాడు. ఫస్ట్ వాక్యాన్ని నేర్చుకోండి. ఈ వాక్యానుసారంగా నడవడమే ఆయన కాడ ఎత్తుకొని నడవడం అండి. అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇవేమి కష్టతరము కాదు, మీరు ఇష్టం చేసుకుంటే మీకేం కష్టతరం కాదు. అంటే నువ్వు నీతిగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, పవిత్రంగా బ్రతుకు. మనం ఎప్పుడైతే నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతుకుతామో అప్పుడే ఈ కాడ ఎత్తుకొని నడిచిన వాళ్ళం అవుతాము. ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి మోసం చేయకుండా మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు ఈ కాడ ఎత్తుకొని నడివినండి. ఇది చాలా సులువు అంటున్నాడు, ఇదేమి భారము కాదంటున్నాడు, ఇది చాలా తేలికగా ఉంటుంది అంటున్నాడు. సో కాబట్టి నాకు నచ్చినట్టుగా బ్రతుకు, నీకు నచ్చినట్టుగా కాదు, నేను మెచ్చినట్టుగా బ్రతుకు అని అంటున్నాడు. సో ఇది చాలా సులువు, కొన్ని రోజులు కష్టం ఉండొచ్చు కానీ తర్వాత నీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు.
సో మనం దేవుడికి విరుద్ధంగా వెళ్ళి కష్టాలు కొని తెచ్చుకోవడం కంటే దేవుడికి అనుకూలంగా, కష్టమైన మంచిదే, దేవుడికి అనుకూలంగా వెళ్ళి మనం విశ్రాంతిని కొని తెచ్చుకోవడం బెస్ట్, సమాధానాన్ని కొని తెచ్చుకోవడం బెస్ట్ అని దేవుడు చెప్తున్నాడు. సో విల్ కంటిన్యూ టుమారో. కాసేపు ప్రార్థించుకుందాం. లార్డ్ జీసస్ నజరుడైన యేసయ్య, ఈ వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని శుద్ధిపరిచినందుకు, ఈ ఉదయకాలం సమయమున మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. వాక్యమే జీవము, జీవమే వాక్యము. ఈ వాక్యం జీవవాక్యాన్ని మాకు ప్రతిరోజు ఇస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, తండ్రి గురించి కుమారుడు తప్పించి ఎవరు అంత గొప్పగా బయలుపరచలేదయ్యా. మా అందరికి కూడా తండ్రి గురించి బయలుపరిచినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి.